జరిగిన విషయం గురించి ప్రభావతి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అయితే ప్రభావతికి పిచ్చ కోపం వచ్చేస్తుంది. పొట్టు పొట్టు కొట్టేస్తుంది మనోజ్ని. ఇంత చదువు చదివావు, ఈ దిక్కుమాల పని ఏంట్రా, దొంగతనం చేస్తావా, ఒక్క మాటైనా చెప్పాల్సిన అవసరం లేదా, నాకు డబ్బులు కావాలమ్మా అంటే నేనే నా తంటాలు పడి తెచ్చిచ్చేదాన్ని కదా, దొంగతనం ఎలా చేయబుద్దా ఇంద్ర నీకనేది చెప్పి తిడుతూ ఉంటే 4 కన్నీటి బొట్లు కార్చేసరికి మనోజ్ని క్షమించేస్తుంది. ఈ అమ్మకి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా, ఇలా ఎందుకు చేసావంటూ ఇక మనోజ్ ముసలి కన్నీరు కారవగానే మామూలుగా కరిగిపోతుంది. ఈ అమ్మకి నువ్వంటే చాలా ఇష్టంరా, ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి పనులు చేయకు, ముందు ఏదైనా మంచి జాబ్ చూసుకో అని తన చీర కొంగుతో కన్నీళ్ళు తుడిచి పంపిస్తుంది. ఇది అంతా రోహిణికి తెలియకుండా చూసుకో అన్నట్టు. అయితే అది మొత్తం మీనా వినేస్తుంది. చూడు కొడుకుని ఎలా వెనకేసుకొని వస్తుందో, చేయని తప్పుకి నా తమ్ముని ఎంతలా నిందించిందో, ఎంత అవమానించిందో, ఈవిడికి ఇంకా బుద్ధి మారదా అని అయితే అనుకుంటూ ఉంటుంది. కానీ రోహిణికి కూడా డౌట్ వస్తుంది. అదే విషయం ప్రభావతి కూడా మనోజ్తో చెప్పుంటుంది. అక్కడ వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నావా, నేను కవర్ చేశానని తెలిసినా కూడా నువ్వే దొంగతనం చేసావని వాళ్ళందరికీ తెలుసు అని అయితే ముందే చెప్పుంటుంది అనమాట. ఇక రోహిణి, అవును ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు, ఏమైంది అంటూ ఉంటే, మా అమ్మ నా వల్ల అన్ని మాటలు పడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోయాను రోహిణి అని మనోజ్ చెప్పగానే, ఇది బాగుంది, ఆమె మర్చిపోయింది అని చెప్పింది. మరి నువ్వెట్ట మర్చిపోయావు, అయినా ఇద్దరు కలిసి ఒకే విషయాన్ని ఎలా మర్చిపోగలిగారు నాకైతే అర్థం కావడం లేదు అని అయితే చెప్తూ ఉంటే, మనోజ్ నాకు చాలా బాధగా ఉంది, నాకు పడుకోవాలనిపిస్తుంది, నన్నేం డిస్టర్బ్ చేయకు అన్నట్టు చెప్పి పడుకుంటాడు. కానీ రోహిణికి మాత్రం బలంగా నమ్మేస్తుంది వీడే దొంగతనం చేసినట్టున్నాడు అని. అసహ్యంగా అయితే మనోజ్ని చూస్తూ ఉంటుంది రోహిణి. మరి ఏం జరగబోతుందన్నది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.